అందరు ఎలా ఉన్నారు? అయితే చాలా చాలా బాగున్నా. ఏంటి మేము పిచ్చిదానిలో బట్టలు వేసుకొని కూర్చుందని చూస్తున్నారా? మేమైతే ఒక ట్రిప్ కోసం అయితే ఇవన్నీ లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాం. అది ఏ ట్రిప్ అనేదంతా నేను లాస్ట్లో చెప్తా. ఇప్పుడైతే నేను ఎలా బట్టలు పెట్టుకుంటే ఏమేమి తీసుకెళ్తున్నా అనేది మీకైతే చూపిస్తా. మేమైతే ఇంకా మాకు కూడా పోస్టింగ్ వెళ్ళడానికి ఇంకా దగ్గర వచ్చింది. సైడ్ ఉన్నదంతా కొంచెం చూస్తే బాగుంటుంది కదా, మళ్ళీ వస్తామో రామో కూడా తెలియదు. సో అందుకే ఇంక వెళ్దామని ఇంకా ఫిక్స్ అయినాం. బాబు చిన్నగున్నా కూడా వాడు కూడా కొంచెం మాకు మంచిగా కోఆపరేట్ చేస్తాడు వెళ్ళడానికి. సో అందుకే ఇంకా మేము వెళ్ళామని 2 months ముందే ట్రైన్ బుక్ చేసుకున్నాం. లేదా అసలు ట్రైనే దొరకదు. ఊరికి వెళ్దామంటే కూడా ట్రైన్ దొరకదు. ఇంకా మనం ట్రిప్కి వెళ్ళాలంటే ఇంకా దొరుకుతాయా? ఫుల్ రష్ ఉంటుంది. అది కూడా సమ్మరు, మొత్తం పిల్లలకు హాలిడేస్ ఇస్తారు. సో మేమైతే ఇంక ఇప్పుడు లగేజ్ అయితే ప్యాక్ చేస్తాం అనుకుంటున్నాం. ఈరోజు మా కెమెరామెన్ మా హస్బెండే తీస్తున్నాడు. ట్రైపాడ్ యూజ్ చేయట్లేదు, మా హస్బెండే తీస్తున్నాడు. హాయ్ చెప్పు చెప్పు. సో ఇప్పుడైతే నేను లగేజ్ ప్యాక్ చేస్తా. మా వినుగాడు బిజీగా టీవీ చూస్తుండు. ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీసుకుని ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేయాలి. ఇంకా ఇప్పుడు నేను పెట్టుకున్న తర్వాత అన్నీ ఒక్కొక్కటి ఏమేమి తీసుకెళ్తా అనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తా. సో ఇంకైతే ఫస్ట్ నేను ఇదైతే ఆల్రెడీ నేను వీడియో చేసింటా, నేను మింత్రాలో తీసుకున్నా అనేసి. సో ఇదైతే పెట్టుకుంటున్నా. అన్నీ మడత చేసినా కానీ మా విన్నుగాడు వచ్చి మొత్తం దీనంతా గబ్బు లేపేసిండు. టెంపుల్స్కి ఇట్లా కొంచెం ట్రెడిషనల్గా ఉంటేనే బాగుంటుంది కదా అనేసి ఇవి తీసుకుంటున్నా. యాక్చువల్గా శారీస్ నేను ఎక్కువ తీసుకురాలేదు, ఇంకా శారీ కూడా క్యారీ చేయలేను నేను విన్నుగాంతోన. నాకు అంత కరెక్ట్గా కట్టుకోవడానికి రాదు ఇన్ని రోజులు అయినా కూడా. సో అందుకే నేను తీసుకోను. ఇంక ఇప్పుడైతే ఈ డ్రెస్ అయితే నేను పెట్టుకుంటున్నా. నా దగ్గర ఆల్మోస్ట్ ఎక్కువ ఎల్లో కలర్ అందులో ఆ ఎల్లోనే ఎక్కువ ఉంటాయి. నాకు మంచి సూట్ అవుతుంది అనేసి నాకు అనిపిస్తుంది. సో అందుకే నేను ఎల్లోనే ఎక్కువ తీసుకుంటా. ఎన్నిసార్లు మా హస్బెండ్ తిట్టామని నేను ఎల్లో కలరే ప్రిఫర్ చేస్తాను బాగా. సో ఈ డ్రెస్ అయితే మీకు ఎప్పుడు చూపించలేదు. నేను ఆన్లైన్లో ఏమిలే బయట తీసుకున్నా. చాలా తక్కువ పడ్డది నాకు ఈ డ్రెస్ అయితే, బాగుంటుంది. సో నేను ఈ ట్రిప్ కోసం ఇంకా ఫ్యామిలీ అంటే ఫోన్ చేసినా కూడా అంత వీలు కాదు. హలో కరో, హలో హలో కరో, హలో పాప देखो పాప, హలో హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. చూడండి మరి నేను ఎలాంటివన్నా సతాయిస్తుంటే మంచిగా ఏమంటారు ప్యాక్ చేయొద్దంట, ఆడొచ్చి కూర్చోవాలి కదా కదా విజ్ఞాన్. పిల్లలు ఉన్నతోన ట్రావెలింగ్కి అందరు ఇబ్బంది అవుతుంది అలా అని అనుకుంటారు. కానీ మా విన్నుగాడు ట్రైన్లో అలా వెళ్ళినప్పుడు అంత ఏం సతాయి, ఎందుకంటే నేను కరెక్ట్ ఈ టైంకి ఇంటి దగ్గర ఎలా తింటాడో అలానే ఇంటికి నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా సో అలానే నేను తినబెడతా కాబట్టి ఇంకా అంత సతాయించాడు అనమాట. ఒకవేళ హెల్త్ అలా బాగాలేదు అనుకుంటేనే సతాయిస్తాడు, లేకపోతే వాని పని వాడే వేసుకుంటాడు మంచిగా. మెయిన్ ఏంటంటే కింద వదలాలన్నాడు. ఇప్పుడు మంచిగా కాళ్ళు వచ్చినాయి కదా తిరగాలనేసి కింద వదలమని చెప్తాడు మొత్తం. నేను ఆల్మోస్ట్ ఎక్కువ మంచిగా కొంచెం ఇట్లా కుర్తా సెట్ ఇట్లా సూట్స్ ఉంటాయి కదా, సో అవే ఎక్కువ తీసుకెళ్తున్నా. కొంచెం మంచిగా క్యారీ చేయడానికి ఉంటుంది, కొంచెం ఫీడింగ్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనేసి. ఇంకా విన్గాడు 1 year తర్వాత అంటే నేను మంచి అంత ఏమంటారు ఫీడింగ్ డ్రెస్సెస్ అయితే ఇంకా యూజ్ చేయడం బంద్ చేసిన. నేను ఇంకా నార్మల్ టాప్స్ సూట్స్ వేసుకుంటున్నా, కానీ చున్నీ ఉన్నవి ఎక్కువ వేసుకుంటున్నా. ఏమైంది నీవి కూడా దేవాలి బట్టలు పెట్టాలి. ఇంక ఇప్పుడు ఫ్యామిలీ ఎవ్వరు ఎన్నిసార్లు మాత్రం పెడతావు, పెట్టి తొందరగా. నాకు అంత వస్తలేదు మరి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా ఎక్కడికైనా బయటికి వెళ్తే ట్రైన్కి మేము ఊరికి వెళ్ళినా కూడా మా హస్బెండ్ చేస్తాడు మంచిగా బట్టలు. అందుకే నాకు అంత కరెక్ట్గా రావట్లే. అంటే బ్యాక్ అనేది ఈజీగా సెట్ చేస్తాడు అనమాట, వాళ్ళకి అలవాటు కదా ఇంకా. సో అందుకే నాకు అంత కరెక్ట్గా వస్తలేదు. వచ్చేస్తున్నాడు చూడండి. సో నేను ఈ ట్రిప్ కోసమనే బట్టలు ఏం తీసుకోలేదు. నా దగ్గర ముందే కొత్తవి ఉన్నాయి. సో ఉన్నాయి ఎందుకు ఇంకా ఎట్లా వేసుకోవాల్సి వస్తుంది కదా అనేసి బయట తీసుకెళ్దాం. ఈ డ్రెస్ వీడియో కూడా వస్తుంది, బ్లూ కలర్ కుట్టించుకున్నాను నేను శారీతోన. వీడియో కూడా వస్తుంది రేపటి ఎల్లుండి మీకు. చూడండి ఎంత నీట్గా మడత వేసుకున్నా, మొత్తం గబ్బు లేపు పెడతాడు మా విన్ను. పిల్లలు ఉన్నతో నా ట్రిప్స్కి అలా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది అని అందరూ. ఏమైంది ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తారా అంటే ఇప్పుడు అంత పనులు ఉంటాయి, వాళ్ళు అంత దూరం రాలేరు. మెయిన్ ట్రైన్ జర్నీ ఎలా అంటే ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళి మళ్ళీ వాళ్ళని తోలుకొని రావాలి. సో అందుకే ఇంకా రారు. ఎప్పుడైనా మళ్ళీ కలిసి వెళ్ళొచ్చు. ఇంకా మేము ఇక్కడ ఉన్నాము, ఇంకా మేము వెళ్ళేసి వస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు ఇంకా అందరం రావచ్చు అనేసి ఇంకా మేమైతే ఇంకా ప్లాన్ చేసుకొని వెళ్తాం.
అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రారు అని చెప్పిన తర్వాత ఇంకా మనం కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేము కదా. ఇంకా మా మమ్మీ డాడీ అయినా కూడా ఇంకా రారు, వాళ్ళు కూడా ఇంటి దగ్గర పనులే వాళ్ళకి సరిపోతాయి. సో అందుకే మేము ముగ్గురం ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యే ఇంకా వెళ్తున్నాం. అమ్మా చూడండి, మనమేమో ఆడవాళ్ళం ఎట్లా ఉంటే ఐరన్ లేకుండా వేసుకుంటాం. మా వారు చూడండి ఎంత మంచి ఐరన్ చేసుకున్నాం. ఐరన్ చేయంటే కూడా చేయడు, నాకు రాదనేసి చేయడు. ఎంత నీట్గా పెట్టుకున్నాను మంచిగా. యాక్చువల్గా నేను ఈసారి ఇట్లా కొంచెం ట్రెండీగా ఉండాలనేసి సో నేను ఇలాంటి పాయింట్ అయితే బుక్ చేసుకుంటా. బయట తెచ్చుకున్నాను కదా, బుక్ చేసుకోలేదు. సో ఇట్లా అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. పర్లేదు, నేను షార్ట్ టాప్స్ తీసుకున్నా అనేసి నేను ఒక వీడియోలో ఉండింటారు చూడండి. ఆ వీడియోలో అందులో తెచ్చుకున్నవే దీనిపైన పేరప్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఎట్లా వస్తాయో. నేను కూడా కొంచెం ట్రెండింగ్ ఉండాలి కదా. ఇంకా ఈ డ్రెస్ బ్లూ కలర్ది వీడియో వస్తుంది చూడండి. ఈ బ్యాగ్లో నావే సరిపోతున్నాయి, మరి వీళ్ళే పెట్టుకుంటారు. మొత్తం ఎన్ని డేస్ చెప్పు, ఎన్ని డేస్ నోడుతుంది? 3 డేసా? 3 డేస్ అనుకుంటా. చూడండి నా బట్టలు ఇవన్నీ సరిపోతున్నాయి, మరి వీళ్ళేడ పెట్టుకుంటారో ఏం కదా. పెద్ద బ్యాగ్ ఉంది కానీ అందులో మొత్తం బ్యాగ్స్ లగే అంటే చలి బట్టలు అవన్నీ మొత్తం పెట్టినాము. ఇప్పుడు అవన్నీ తీస్తే గందరగోళం అవుతుంది అన్నట్టు ఈ బ్యాగ్ చూస్ చేసుకున్నాము, ట్రావెలింగ్ బ్యాగ్. సో మరి దీనిలో పట్టకపోతే దానిలో పెట్టాలనో అర్థమే అవుతలేదు. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా నేను కొన్ని డ్రెస్సెస్ పైకి బ్యాంగిల్స్ అంతేం లేదు కానీ నేను ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా పెట్టుకుంటా కదా, అవన్నీ కూడా చూపిస్తా. సో వెయిట్ అండ్ సీ అండి. అంటేనే ఇంకా బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు మంచిగా నీట్గా చదువుకోవడం అలవాటు అయిపోయింది. ఇంకా నేనంటే నాకు అంతగా రాదు, నేను ఎప్పుడైనా ఇంకా అంతగా ఏడికెళ్తా అని ఇంకా చదువుకుంటా చెప్పండి. సో ఇప్పుడైతే ఇంకా నాది తీసుకెళ్ళే జ్యువెలరీ ఇంకా బ్యాగ్ అయితే చదివినాం. సో రేపు గినా అంటే ఇదే కంటిన్యూషన్ వీడియో దీనిలోనే. రేపు ఇంకా కొన్ని తినడానికి ఇంకా నా ట్రైపోర్డ్ స్టాండ్ ఇంకా ట్రైన్లో యూజ్ చేసే అవన్నీ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ రేపు చూద్దాం. ఇంకా రేపు నెక్స్ట్ డే ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం బ్యాంగిల్స్ అవన్నీ కూడా వేసుకోవాలి కదా. సో అందుకోసం అన్న చదువుకున్నా. మెయిన్ హెయిర్ డ్రైయర్ అనమాట, ఇంకా ఆరాలి కదా. వినుగాడు కొంచెం ఫీడింగ్ ఇస్తా వినుగాను కాబట్టి కొంచెం హెయిర్ డ్రైయర్ అయితే పెట్టుకున్నా. సో నెక్స్ట్ అయితే ఈ బ్యాగ్స్ అనమాట. ఇంకా 2-3 ఉండాలి, ఎక్కడ వెళ్ళినాయో. నేను మీషోలో తీసుకున్నా ఇవి అన్నీ, మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అని. సో యాక్చువల్లీ నేనైతే అంత ఇవి ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే శారీ కాదు కదా జ్యువెలరీ అవన్నీ వేసుకోవడానికి. అందుకే ఇంకా కొంచెం ఇయర్ రింగ్స్ అట్లా కొంచెం హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉంటాయి అవి తీసుకోవాలనేసి ఇంకా అవన్నీ అయితే చదువుతున్నా. నా ఫేవరెట్ అయిపోయినాయి ఈ జుమ్కాలు అయితే, చాలా బాగుంటాయి. ఇవైతే నాకు ఓన్లీ 30 రూపీస్కే వచ్చినాయి జుమ్కాలు. ఎన్ని కొన్నా కూడా ఆడవాళ్ళకైతే ఈ జుమ్కాలు ఇలాంటివన్నీ ఫేవరెట్ ఉంటాయి కదా, ఏవి చూస్తే అవి కొనుక్కోవాలనిపిస్తుంది. ఇప్పుడైతే ఇవన్నీ చదువుతున్నా. ఇవన్నీ ఏమైనా వీడియోస్ చేయాలంటే చెప్పండి, నేను కంపల్సరీ మీకు చూపిస్తా. చేస్తా కొంచెం. ఇప్పుడు ఇంకా కొంచెం ట్రిప్ అయిపోతే ఖాళీ ఉంటా, అప్పుడు మొత్తం చేయొచ్చు. అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటే అప్పుడు హడావిడి కూడా ఉండదు కదా. అన్నీ ఇట్లా ప్యాకెట్స్లలో నేను ఎక్కువ అయితే పెట్టుకుంటా. ఇప్పుడైతే అన్నీ ఏవేవో బిన్ను కానీ బర్త్డే అప్పుడైతే చాలా జుమ్కాస్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఇవన్నీ ఎన్నో ఉండే, అన్నీ ఎక్కడివక్కడనే పోయినాయి, అస్సలు లేనే లేవు. పెద్ద ఫస్ట్ టైం నా దగ్గర ఇంత పెద్ద జుమ్కాలు అంటే ఇవే ఒక్కటే రెడ్ కలర్వి. ఇప్పటివరకు తీసుకున్నా కానీ అసలు పెట్టుకోనే లేదు ఇప్పటివరకు. ఇంకా దానికి మ్యాచింగ్ ఉంటే కొంచెం బాగుంటుంది కదా, మంచి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా కొంచెం మంచిగా రెడీ కావాలి అన్నట్టు ఉంటుంది కదా. ఇంకా ఈ ప్యాకెట్స్లలో అయితే నేను ఇట్లా ఏమంటారు జ్యువెలరీ అయితే ఇవంతా సెట్ చేసుకోవాలి. అంతా అప్పుడు వినుగాని బర్త్డే అప్పుడే అన్నీ తీసినా కాబట్టి అసలు ఇంకా సెట్ చేసుకోవడం టైమే లేదు. వీడికి వచ్చినాక మర్చిపోతున్నా పెట్టుకుందామని. ఇప్పుడు నో 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 విజ్ఞాన్ చలో చలో ఎలో లేదు, నాకు వచ్చిరాని హిందీతోనో మా వినుగానితో హిందీయే నేను నేర్పిస్తున్నా, తెలుగు అంతగా మాట్లాడని వింటున్నా. నో విజ్ఞాన్. బాక్స్లో అయితే పెట్టుకున్నా. ఈ బ్యాగ్ కొంచెం మెత్తగా ఉంటాయి కదా, సో ఇంకా ట్రైన్లో కాబట్టి కిందకి పెడతాము. అంత ఒక్కటి పోయినా కూడా ఇంకా పానం డుగ్గుమంటుంది, ఎందుకంటే ఆడవాళ్ళకి ఇవే కదా జ్యువెలరీ అయినా జుమ్కాస్ అయినా గాజులైనా పిచ్చి. సో అందులో నేను ఒకదాన్ని, ఒక్కటి పోయినా కూడా ఇంకా మనసు ఎట్లనో ఉంటుంది. సో అందుకే అన్నీ ఇంకా నీట్గా ఈ బాక్స్లో అయితే అరేంజ్ చేసుకుని, బాక్స్ అంటే కొంచెం బట్టల నడమ పెట్టుకుంటే ఏం కాదు కదా, అందుకే ఇంకా ఈ బాక్స్లో పెట్టుకుందామని అనుకుంటున్నాను నేను. సో ఈ 2 బ్యాంగిల్స్ అయితే తీసుకుని నేను మిన్నుగాని బర్త్డే రోజు బర్త్డే అప్పుడు వేసుకునేంటి నా హాఫ్ శారీ పైకి. ఆ వీడియోస్ అన్నీ ఏం లేవు, అప్పుడు నేను ఏం వీడియోస్ తీసుకోలేదు బర్త్డేవి.
ఎవరికన్నా కావాలి అని అంటే బర్త్డే ఆల్బమ్ వచ్చిన తర్వాత ఆల్బమ్ చూపిస్తా. అప్పుడు ఏవో 2-3 రీల్స్ ఉండిండే చేసిండి, చూద్దాం అవి ఎప్పుడైనా పోస్ట్ చేస్తా. ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. హాఫ్ సారీ కూడా ఇంటి దించే దగ్గర ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు హాఫ్ సారీ ఎట్లుందో అని. ఏదో అనుకుంటాం కానీ అవన్నీ ఏం జరగవు. నేను ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసినా అదంతా 100 ఫ్లాప్ అయిపోయింది. సో ఒక వాచ్ అయితే తీసుకున్నా. మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేసిండి వాచ్. బ్రాండ్ అంటే బ్రాండ్ అంత ఏం కాదు కానీ కాస్ట్ అని ఎందుకు చెప్పడం, బ్రాండ్ అనుకో నార్మల్ బ్రాండ్ ఇది వాచ్. నా దగ్గర ఆల్మోస్ట్ 5-6 ఉన్నాయేమో. 2 స్మార్ట్ వాచ్లు ఉన్నాయి కానీ నేను అంత పెట్టుకొని ఇష్టపడను వాచెస్. నేను వాడు పుట్టిన తర్వాత ఏ దానిపైన థాటే లేదు అసలు. వెళ్ళినామా బ్యాగ్ అయితే ఇంకా బట్టలు ఒక్కటి ప్యాక్ చేసినాం. ఇంకా నాకు కావాల్సిన ప్యాక్ చేసుకున్నా. చూడండి మా వారు ఎంత నీట్గా పెట్టిండో మొత్తము. నేను ఇంత నీట్గా పెడితే బాగానే ఉండు. మా విన్నుగానికి కూడా బాగానే పెట్టినా ఈసారి బట్టలు అయితే. చూడండి ఇక్కడ ఇంకా నా సైడ్ ఒక రో, ఇంకా విన్నుగాన్ అయితే ఒక సైడ్ అయితే పెట్టుకున్నా. ప్యాకింగ్ అయితే అయ్యింది. ఇంకా నాకు సంబంధించినవి ఇంకా బట్టలు అవన్నీ పెట్టేసిన. ఇంకా ఫుడ్వి అవన్నీ ఇంకా ప్రిపేర్ చేసిన. ఇంకా పెడతా. కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం, అవి కూడా ఇంకా ఒక్కటి పెడితే ఇంకా అయిపోయింది. సో మేము ఏడికి వెళ్తున్నాం అనేది ట్రైన్ జర్నీ ఉంటుంది కదా, ట్రైన్ జర్నీ వీడియోలో పెట్టి చూపిస్తా. ఇప్పుడు చెప్తే అంత డ్రిల్ ఏముంటుంది, నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చెప్తా. సో ఇంకా ఆ వీడియోస్ అన్నీ వస్తే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ప్లీజ్. చలో బాయ్. నెక్స్ట్ వీడియోలో చెప్తా. సారీ ఏమనుకోకండి, చెప్తాం అనుకున్నా కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తే బాగుంటుంది కదా, కొంచెం థ్రిల్ ఉంటుంది. ట్రైన్ జర్నీలో అయితే కంపల్సరీ చెప్తా. చలో బాయ్.